మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా దాదాపు 8 కోట్ల జనాభా ఉంది. కనీసం ఇందులో ఒక 2 కోట్ల మంది రూ. 10 పంపించినా గూడా పాప బతుకుతుంది. హే గైస్ అందరికీ! సోషల్ మీడియాలో చాలా వరకు సేవ్ పునర్విక అనే హ్యాష్‌ట్యాగ్ తోటి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి 2 వీక్స్ నుండి. మాకు ఆ వీడియో రీచ్ అవ్వడానికి జస్ట్ 3 డేస్ కిందమే మేము ఆ 3, 4 వీడియో days. చూసాం. మా వంతు సాయం అయితే చేసాం పాపకి. పాపకి రేర్ డిసీజ్ ఎస్ఎంఏ అని స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే డిసీజ్ ఉందట. ఆ ఇంజెక్షన్‌కి ఎంత 16 crores కావాలి. 16 క్రోర్స్ అట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 16 క్రోర్స్ అంటే ఎట్లా అండి చెప్పండి? ఎవరికి సాధ్యమైన పని కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో పాప కోసం మా వంతు సాయం అయితే చేసాం. చాలా టీమ్స్ పాప చాలా కోసం ఫండ్ collect అయితే కలెక్ట్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఇప్పుడు నేను డిస్ప్లే చేశాను క్యూఆర్ కోడ్. ఇది వాళ్ళ ఫాదర్‌ది. అలాగే కొన్ని టీమ్స్ అయితే ఈ క్యూఆర్స్ పంపారు. ఇదే క్యూఆర్‌కి మేము పంపాం. మీరు కూడా పంపించండి. మీ వంతు సాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి, చిన్న పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కి ఆ బాధ ఏంటో తెలుస్తూ ప్రతి ఒక్కరు కనీసం మీకు తోచినంత సహాయం చేయండి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాభా దాదాపు 8 కోట్ల జనాభా ఉంది. కనీసం ఇందులో ఒక 2 కోట్ల మంది రూ. 10 పంపించినా కూడా పాప బతుకుతుంది. సో ఆలోచించండి. తప్పకుండా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ వరకు అయితే 8 కోట్ల వరకు అయితే ఫండ్ అయితే వచ్చిందని నేను న్యూస్ చూశాను. ఇంకొక సగం అమౌంట్ నీ వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి కదా, ఇవన్నీ గవర్నమెంట్కి, సెలబ్రిటీస్కి రీచ్ అయితే మాత్రం తప్పకుండా చూసి పాప కోసం హెల్ప్ చేయడానికి ముందుకు రండి. సో చూసారు కదా వీడియో అయితే, తప్పకుండా మీ వంతు సాయం చేయండి. పాపనంతే అందరం కలిసి బతికిద్దాం.